హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్నాం క్యారెట్ పకోడీ. మరి సాయంత్రం పూట ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి, తక్కువ ఆయిల్తో ఇంకా టేస్టీగా. మరి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఈ పకోడీకి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం నోట్ చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు వేసుకున్నాను. అదేవిధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక గుప్పెడు వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కారం ఎక్కువ లేదు కాబట్టి నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మరి పకోడీలో కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వేసుకోండి. ఇక్కడ శనగపిండి వచ్చి నేను 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మనం బియ్యం పిండి కూడా 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ రెండు మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మనకి ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని నేను 2 ఈక్వల్గా తీసుకున్నాను. తర్వాత కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ లేదా కుకింగ్ సోడా ఏదైనా మనం కొద్దిగా వేసుకుంటే కనుక మనకి మరీ గట్టిగా రాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయకుండా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరి పకోడాలు వేసుకోవడానికి వీలుగా మనం కలుపుకోవాలి. మరి ఇక్కడ మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కనుక బాగా లూజ్ అయ్యి ఆయిల్ పీలుస్తుందండి. అందుకే కొంచెం లైట్గా చపాతీ ముద్దలాగా మనం మిక్స్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఇంకా ఆయిల్ చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరి చాలా ఎక్కువ డీప్ ఫ్రైకి తగ్గట్టుగా మనకి అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకుని ప్రతిసారి ఇలా మనం బాయిల్ చేస్తూ ఉంటే అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనకి ఎంతైతే అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇనిషియల్గా దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా పకోడాలు వేసుకోవాలి. ఈ పకోడాలు కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్ కానీ మీడియంలో అయినా పెట్టుకుని మనం చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చేసుకుంటే లోపల కూడా మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. లేకపోతే హైలో పెట్టుకుంటే ఓన్లీ పైనే మనకి కుక్ అవుతుంది కానీ లోపల మనకి పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకుంటే కనుక మనకి తక్కువ ఆయిల్లో చక్కగా టేస్టీగా పకోడీ అయిపోతుందండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుంచి తీసేస్తే సరిపోతుంది. అదేవిధంగా మిగిలిన పిండి కూడా వేసుకోవాలి. మరి ఆయిల్ క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకుంటే మనం ఎక్కువసేపు నుంచోకుండా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం 2-3 సార్లు వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ విధంగా మనం వేసుకుంటే కనుక హెల్త్కి మంచిది. ఎందుకంటే ఆయిల్ని మరీ చాలాసార్లు రీయూస్ చేసే అవసరం పడదు కాబట్టి. మరి ఈ విధంగా చేసుకుని చక్కగా తినేయండి. ఈ క్యారెట్ పకోడా టేస్ట్కి చాలా మంచిగా ఉంటుందండి. మరి ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆయిల్ చాలా చాలా తక్కువ ఇది అబ్జర్వ్ చేసుకుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.